ఇప్పుడు మనకి రాబోయే 3 నెలల్లో అయితే మనకి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి ఏపీలో. సో, ఎలక్షన్స్‌లో ప్రభుత్వం ఏది మారితే బావుంటదని భావిస్తున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ అంటే మీరు టీడీపీ ప్రభుత్వం వస్తే బావుంటుందన్నారు గదా! టీడీపీ ప్రభుత్వం వస్తే ఎటువంటి అభివృద్ధి డెవలప్‌మెంట్‌లో ముందంజలో ఉంటదనుకోవచ్చు? యాహ్! అన్ని రకాలుగా. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ పరంగా గానీ, హ్మ్. ఇండస్ట్రియల్ పరంగా గానీ, హ్మ్. మెయిన్‌గా క్యాపిటల్ సెంట్రల్ అమరావతి సెంట్రల్ క్యాపిటల్ ఉండడం వల్ల ఇన్వెస్ట్‌మెంట్ ఫారినర్స్ ఎక్కువొస్తారు. హ్మ్. సో, పర్టిక్యులర్ లొకేషన్ అనేది డెవలప్ అయితే ఆహ్, క్యాపిటల్ డెవలప్‌మెంట్ అయితే ఆటోమేటిక్‌గా ఏ వర్క్స్ అయినా ఒక ప్లేస్‌లో నుండి అయితే జరిగిపోతాయి. అన్ని ప్లేసెస్‌కి డెవలప్‌మెంట్ అయితది. ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి కూడా బాగుంటది. ఆహ్, ఈ జగన్ 3 ప్లేస్‌లు అని చేసేసరికి ఆహ్, టైం అనేది ల్యాప్స్ అవుతుంది. ఏ వర్క్ అన్నా తొందరగా జరగట్లేదు. ఈ విధంగా ప్రతీది కూడా డెవలప్‌మెంట్ అనేది వెనకాలకెళ్తుంది. ఇప్పుడు రాజస్థాన్‌లో చూస్తాం. రాజస్థాన్‌లో కూడా 2 ఉన్నాయి క్యాపిటల్స్. ఒకటి హైకోర్ట్ వేరే ఉంటది. ఈ క్యాపిటల్ వేరే ఉంటది. దాని ద్వారా రాజస్థాన్ కూడా అంత మామూలుగా డెవలప్‌మెంట్ తక్కువ జరుగుతుంది. సో, ఆ విధంగా అయితది. 3 క్యాపిటల్ వల్ల డెవలప్‌మెంట్ అనేది జల్దిన జరగదు. ఒక క్యాపిటల్ వల్ల బెస్ట్. టీడీపీ సింగిల్‌గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? టీడీపీ వస్తది. కాకపోతే కొన్ని సీట్లు తక్కువొస్తాయి. పవన్ కళ్యాణ్‌తోని కలిపి పవన్ కళ్యాణ్ మేబీ బీజేపీ కలిస్తే కొన్ని ఓట్ పర్సెంటేజ్ పెరుగుతది. ఇంకొకటి కొన్ని సీట్లు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఓట్లనేది డివైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓట్లు కొన్ని, పవన్ కళ్యాణ్ ఓట్స్ కొన్ని ఇట్లా డివైడ్ అయిపోతాయి. దాని ద్వారా కూడా తక్కువ మెజారిటీతోని కొన్ని సీట్లు వెళ్ళే అవకాశం ఉంది. గ్రామ వాలంటీర్ల వల్ల ఉపయోగం ఉందంటారా? లేదంటారా? ఆహ్, సి గ్రామ వాలంటీర్‌ల కొంత ఉపయోగం ఉంది. కొంతమంది నిరుద్యోగ యువతకి కొంచెం ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళు ఇంటి దగ్గర ఏదో వర్క్ చేసుకుంటూ ఈ ఈ పని చేసుకుంటూ వాళ్ళది వాళ్ళు చూస్తుండ్రు. ఇంకొకటి ఆహ్, గ్రామ వాలంటీర్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు విలేజ్‌లో చదువుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొన్ని తెలవయి. వాళ్ళ ఇంటికి వచ్చి చేయడం వల్ల బెనిఫిట్. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఈ విధంగా చిన్న చిన్న పనులు కూడా గ్రామ వాలంటీర్ చేయడం వల్ల బెస్టే. మంచిది. జనసేన మన టీడీపీతో పొత్తులో పెట్టుకున్న తర్వాత జనసేన గ్రాఫ్ ఏమైనా పెరిగింది అనుకోవచ్చా? యాహ్! పెరిగింది. పెరిగింది. ఓకే. జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? కరప్షన్ అన్నది ఎక్కువ ఉన్నది. ఆ! పవన్ కళ్యాణ్ ఒకవేళ అంటే ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కాబట్టి అధికారం మన చంద్రబాబు నాయుడు గారికొస్తే పవన్ కళ్యాణ్‌కి ఎటువంటి పదవులు ఇస్తారనుకోవచ్చు? మినిస్టర్ పోస్ట్ ఇస్తారు. ఓకే. సో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే పొత్తులో వస్తున్నారు గదా! సో, అట్లా పొత్తులో రాకుండా మరి సింగిల్‌గా వస్తే గెలిచే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చా? పవన్ కళ్యాణ్‌కి సింగిలే వస్తాయి. కొన్ని మహా అంటే ఒక 10 సీట్లొస్తాయి గానీ, అంతకుమించి ఎక్కువ రావు. లాస్ట్ టైమ్ చూసాము. ఒక సీటే వచ్చింది. హ్మ్. అట్లా కంబైన్డ్‌గా రావడం వల్ల ఇప్పుడు ఓట్స్ అనేవి షేర్ గావు. హ్మ్. అట్లా టీడీపీకి బెస్టే, జనసేనకి బెస్టే. ఓకే. రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది? ఆహ్, ఆహ్, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డెవలప్‌మెంట్ అయింది అమరావతి. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్స్ జరిగినాయి. రైతులకు కూడా ఎక్కువ జరిగింది. ఇప్పుడు క్యాపిటల్ డివైడ్ అయ్యడం వల్ల ఎక్కువ పెట్టుబడులు రాక డెవలప్‌మెంట్ డౌన్ అయిపోయింది.